మకర సంక్రాంతి పురుష పుణ్యకాలం. సంక్రాంతి పురుషుడు మందనామధేయం వరాహవాహనం. శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి బుధవారం, అనురాధ నక్షత్రం, గండయోగం, కౌలవకరణం. సింహ లగ్న శుభ సమయాన 14/1/2026 తేదీ రాత్రి 8:43 సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును. రాత్రి ప్రవేశంగాన మర్నాడు 15/1/2026 తేదీ గురువారం సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పుణ్యకాలం. ఈ సంక్రాంతి పురుషుడు మందనామధేయం, రాజుల కరిష్టం. కుంకుమ స్నానంచే రాజుల కరిష్టం. విచిత్ర వస్త్రం ధరించుటచే శుభములు. కస్తూరి గంధంచే యుద్ధ భయం. కమల పుష్పం ధరించుటచే యశోవృద్ధి. వెండి ధారణచే రజిత నాశనం. రాగి పాత్రలో భుజించుటచే తామ్ర నాశనం. భక్ష్యములు తినుటచే దుర్భిక్షం. మామిడి పండు తినుటచే సుఖం. వరాహం వాహనంచే మూషికములకు కీడు. కత్తి ఆయుధంచే యుద్ధ భయం. పీతవర్ణ గొడుగుచే పీత వస్తు నాశనం. పద్మము ధరించుటచే రాజులకు శుభములు. ఉత్తర దిక్కు వలన ఉత్తరాది రాష్ట్రములకు నష్టం. సిగ్గు వలన సౌఖ్యం. యవలు అక్షతలుచే నష్టం. కృష్ణపక్షం సుభిక్షం. తిథి ఏకాదశి, జనానురాగం. బుధవారం వల్ల సుభిక్షం. అనురాధ నక్షత్రం, సువృష్టి. సింహలగ్నం, పురుషచింత. 18వ ముహూర్తం, మహాసౌఖ్యం. ఈ సంక్రాంతి పురుషుడు 8 విశాల నేత్రాలు, 8 వ్రేలాడు కనుబొమ్మలు, 4 పొడవైన ముక్కులు, 8 భుజాలు, 4 ముఖాలు, 8 చెవులు కలిగి 100 యోజనాల ఎత్తు, 12 యోజనాల వైశాల్యం కలిగి ఉండును. ఈ సంక్రాంతి పుణ్యకాలం చాలా ముఖ్యమైనది. సంక్రాంతికి భోగిపళ్ళు పోస్తారు, పిల్లలకి ముగ్గుల్లో వేస్తారు. చాలా బాగుంది, మంచి టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. చామంతి పూలు, గులాబీలు అన్ని ఫ్లవర్స్ వస్తాయి. శీతాకాలం కదా, మంచి హెల్త్.
అందంగా ఉంటాయి. పూల చెట్లన్నీ పూలతో నిండుగా ఉంటాయి. ధాన్యం ఇంటికి వస్తుంది. అరిసెలు చేసుకుంటారు. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. అంత హెల్తీగా ఉంటాయి. మంచి ఎండికి లేదో అంటున్నట్టుంది. కడగాలి చూడు. గుమ్మడి పండు పండలేదు, ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. ఈ సీజన్లో మంచి తయారవుతాయి. డిసెంబరాలు, కాగడమల్లులు.